హాయ్ హలో అందరికీ వన్ది వర్క్స్కి వెల్కమ్. మొన్న మీకు సగంలో చెప్పి వదిలేసా కదా డ్రెస్సెస్ గురించి. ఈరోజు ఫుల్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అప్పటికి లైవ్ రాలేదు, అలానే మనకి క్లాత్ గురించి అంత వివరాలు అయితే తెలియదండి. ఇప్పటి వరకు నేను ఏది చేసినా టకటక చెప్పుకుంటూ పోయా 3 మినిట్స్లోనే. కానీ ఒక డ్రెస్ని పరిచయం చేయాలంటే కాస్త టైం తీసుకోవాలి, కాస్త నెమ్మదిగా మీకు వివరంగా చెప్తేనే కదా డ్రెస్ గురించి తెలిసేది. క్లాత్ మనం పట్టుకుని ఫీల్ అయ్యి కొనుక్కోవడానికి ఎక్కువ అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పటి రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైంది. అలాంటప్పుడు మనం చెప్పే వివరాలను బట్టే కదా కస్టమర్స్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి మన దగ్గరికి రావాలి. అలా రావాలంటే కాస్త నిదానమే ప్రధానంగా చెప్పాలి కదా. అందుకని ఈ వీడియో మీకోసం. నమోస్తుతే వస్త్రాలయ పేజ్ నుండి మనకి కొంత కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు ప్రమోషన్ అనుకోండి, పరిచయం అనుకోండి, సేలింగ్ అనుకోండి, ఏదైనా సరే మీకు ఏదైనా ఐటెం నచ్చితే కనుక ఒక్కసారి నాకు డిఎం చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, సరేనా? నా నెంబర్ కూడా మీకు పెడతాను. ముందు మెసేజ్ చేయండి, వాట్సాప్లో అయినా సరే, నా నెంబర్ తెలియకపోతే యూట్యూబ్లో అయినా సరే. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే చూసారా, కంగారు పడుతున్నాను. అంటే తొందరపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది లాంగ్ వీడియో కాబట్టి నిదానంగానే చెప్తా. ఫస్ట్ మొదటిగా ఇదిగోండి, ఇది టస్సర్ సిల్క్ శారీ డ్రెస్ అండి. దీనికి ఎడిటింగ్ లేదండి, డైరెక్ట్ వీడియోని కాబట్టి నేనంతా పేపర్ మీద రాసుకున్నా. ఏంటి కిందకి చూసి చదువుతున్నా అనుకోకండి, చదవాలి, లేదంటే మనకు తెలియదు డ్రెస్ మెటీరియల్ గురించి. మెటీరియల్ మీకు బాగా చెప్తేనే కదా మీకు అర్థమయ్యి దాని గురించి నన్ను అడుగుతారు. అందుకోసమని ఇలా పేపర్ చూసుకుని చెప్తా. కొన్నిటికే మిగతా అన్నిటికి బాగానే చెప్తా. కొన్ని అయితే నాకు తెలియదు కాబట్టి ఇక తప్పట్లే, పేపర్ చూసుకుని చెప్తా. మళ్ళీ వాడికి తేడా రాకూడదు, మీకు తేడా రాకూడదు కాబట్టి అది విషయం. ఇది వచ్చేసి ఈ డ్రెస్ ఫుల్ లెంత్ చూపిస్తున్నానండి. వెనక్కి వెళ్ళి మరి ఇదిగో ఇలా వచ్చింది డ్రెస్ అంతా. చూడండి, ఇలా ప్రింట్ వచ్చిందనమాట. ఇది మనకి చూడండి ఎంత బాగుందో. ఈ మధ్య కాలంలో ఈ మిషన్ ప్రింట్స్ మనకి ఫ్యాబ్రిక్ ప్రింట్స్ లాగా దగ్గరికి, అంటే మనం చేతితో వేసినంత సహజంగా అందంగా తీర్చిదిద్దినట్టుగా వస్తున్నాయి. చూసారా, ఈ ప్రింట్ శారీ డ్రెస్ వచ్చేసి చూడండి లాంగ్ లెంత్. మీకు హ్యాండ్స్ మరీ పొట్టిగా ఉంటే ఇప్పటి రోజుల్లో బాగోట్లేదు. చూడండి, నేను కూడా లాంగ్గానే వేసుకుంటా, ఎందుకంటే మనకి ఇలా అయితేనే కంఫర్ట్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది కంఫర్ట్గా ఉంటుందని నేను చెప్పగలను. ఈ టసర్ సిల్క్ మీకు ఎలా ఉంటే కాస్త మెత్తగాను ఉంటుంది, అలాగే సిల్క్ అనే ఎలాంటి ఫీలింగు రాదనమాట. ఇది చిన్నగా సీక్వెన్స్ తోటి దీనికి వర్క్ ఇచ్చారు. చూడండి, చిన్నగా సీక్వెన్స్తో వర్క్ ఉంది. అలాగే మీకు మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ కూడా చిన్న చిన్న పూసలతోటి ఫినిషింగ్ ఇచ్చారు, చాలా నీట్గా ఉందన్నమాట. దీనికి ప్యాంట్ విషయానికి వస్తే టాప్ వచ్చేసి లాంగ్ అండి, షార్ట్ కాదు, ఓకేనా? ఇదిగో ఇలా వచ్చింది. ఇందులో మనకి అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 46 సైజ్ అండి. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా, ఇంకా తగ్గించి కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ ప్యాంట్ విషయానికి వస్తే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పటి రోజుల్లో లెగ్గిన్స్కి బాగా అలవాటు పడ్డారు. ఇది స్ట్రైట్ అండి, మీకు నీట్గా మంచి ఫినిషింగ్ ఉంది. మనకి ఎలా అంటే కంఫర్ట్గా ఉంటుంది, లూజ్ కూడా ఉంది. చూసారా, స్ట్రైట్ ప్యాంట్ ఇది. అయితే దీన్ని మనం ఇంకో పేరప్ చేసుకోవచ్చు, ఇంకో డ్రెస్ తోటి లేదా ఇంకొక టాప్ తోటి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. షార్ట్ వేసుకున్నా, లాంగ్ వేసుకున్నా కూడా దాంట్లోకి సూట్ అయిపోద్ది. లైట్ కలర్స్ తీసుకున్నారనుకో, ఇది డార్క్ కలర్ కాబట్టి లైట్ కలర్ తీసుకున్నారంటే మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఇంకా వేరే విషయం ఏంటంటే దీనికి చూడండి, క్లాత్ కూడా మనకి లెగ్గిన్ ఉంటుంది చూసారా, అలాగే ఉంది. ఇది కాస్త స్ట్రెచబుల్గా ఉంది క్లాత్. అలాగే ఎలాస్టిక్ వచ్చింది, మనకి ఎంత సైజ్ అన్నా ఈజీగా సాగుతుంది దీనికి ఇచ్చిన సైజ్ కన్నా కూడా. ఇక చున్నీ విషయానికి వస్తే ఈ డిజైన్ అండి, లాంగ్ లెంత్ చున్నీ. ఈ మధ్యకాలంలో చాలా పొట్టిగా వస్తున్నాయి, మీరు చూసారు కదా. చూడండి, ఇలా వేసుకుంటే ఎంత బాగుందో.
ఈ ప్రింటింగ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, బాగా ఎలివేట్ అవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే మనకి ఎంత లెంత్ కావాలో చున్నీకి కూడా ఒక కొలత ఉంటుందండి. చాలామందికి తెలియదు ఈ విషయం. చూడండి, ఇంతకు మించి లెంత్ ఉన్నదనుకోండి బళ్ళమే పడిపోతుంది మధ్యలోకి, మనం దారిలో వెళ్తున్నప్పుడు జారిపోతూ ఉంటుంది. అది కరెక్ట్ సైజులో వచ్చిందనుకోండి, ఇలా ఫ్లో ఇలా నీట్గా వచ్చేసింది అనుకోండి, చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. అది ఈ డ్రెస్కి వచ్చేసి అన్ని సైజులు మీకు దొరుకుతాయి. అలాగే నాకు రేటు గురించి అంటే దీని కాస్ట్ గురించి ఒక్క మెసేజ్ పెడితే నేను చెప్తాను, సరేనా? రెండో డ్రెస్కి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ఈ కలర్ చూసారా, గుర్తుపట్టారా? ఇది ముందుసారి మీకు చూపించాను, కానీ దీన్ని సరిగా చూపించలేదని చాలామంది అన్నారు. హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. దీనికి చిన్న చిన్న కుచ్చితోటి చూడండి, డిఫరెంట్గా లేదు అంటే మనకి ఇంకా ఈ డిజైన్ విప్పేసుకుంటే ఇంకా లెంత్ వస్తుంది అనమాట హ్యాండ్. ఇంకొకటి ఈ యోక్ పార్ట్ చూసారా, అంటే ఇక్కడ ఈ పార్ట్ చూడండి, చిన్న చిన్న ఈ చిన్న చిన్న పువ్వులు, ఇది కూడా ఎంబ్రాయిడరీ అండి. దీన్ని మనకి ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటున్నాను నేను. అయితే చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు, అక్కడక్కడ చిన్న చిన్న పూసలతోటి ఫినిషింగ్ ఉంది. చూడండి లెంత్, లాంగ్ లెంత్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఎంత నిజంగా వేసుకుంటే మంచి లుక్తో బాగుంటారండి. అందులోనూ ఈ గంధం కలర్ ఉంది చూసారా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు, కానీ అయితే ఈ కలరు ఎవరికైనా ఈజీగా నప్పేస్తుందండి. చిన్న పెద్ద సైజులు గురించి కాకుండా ఏ వయసు వాళ్ళకన్నా కూడా ఈ కలర్ ఎందుకో మంచి లుక్ తీసుకొస్తుంది. ఇక దీని గురించి చెప్పడానికి ఏముంది అంటే, దీని ప్యాంట్ గురించి మాట్లాడుకోవాలండి మనం. కరెక్ట్, పేపర్ చూసే చెప్తాను. ఎందుకంటే ఇది షిఫాన్ అండి, షిఫాన్ దుప్పట్టా ఇచ్చారు దీనికి. ఇది వచ్చేసి రేయాన్ క్లాత్, టాప్ వచ్చేసి రేయాన్ క్లాత్, అలాగే దుప్పట్టా, ఇదిగో దుప్పట్టా గురించి చెప్పాలి కదా, ఇదిగో చూడండి, చెప్పాను ఇందాక దుప్పట్టాకు కూడా ఒక సైజు ఉంటుంది అని. ఇదిగో చూడండి ఎంత నీట్గా ఉందో, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు. అందులోనూ ఈ షిఫాన్ కదా, ఈజీగా ఇలా ఇలా జారిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట, నీట్గా. సరే, ఇది శిల్పా శెట్టి బ్రాండ్ అంటండి. శిల్పా శెట్టి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిందట. అలానే ఇది వత్సం బ్రాండ్ అండి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. ఇక ప్యాంట్ విషయానికి వస్తాను. కరెక్ట్గా మనం అన్నీ కరెక్ట్గా చెప్పేస్తామండి, చూడకపోయినా. ఈ ప్యాంట్ విషయానికి వస్తే చెప్పాను కదా ఇందాక, చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు. ఇది ప్లాజో అంటున్నాం కదా, రెండు రకాలుగా కూడా పలుకుతూనే ఉండవు. కాస్త మంచి లూజ్గా ఉంటుంది అనమాట. అందులో ఈ వేసవకాలంలో ఇలాంటిది వేసుకుంటే ఆ కంఫర్టే వేరు. చూడండి ఎంత బాగా సాగుతోందో. దానికి తగ్గట్టుగా దీనికి మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవడానికి చిన్న బొందులా ఇచ్చారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ దుప్పట్టాకి ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడే ఉంది కదా, ప్యాంటు ఉన్న క్లాత్ ఉంది చూసారా, అదే క్లాత్ ఈ షిఫాన్ దుప్పట్టాకి అంచు కింద ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడేమైంది, పేరప్పుడు నీట్గా అయింది, చాలా నీట్గా అనిపిస్తోంది. నాకైతే మంచి లుక్గా ఉంది అనిపిస్తోంది. ఇంకొకటి, ఈ డ్రెస్కి మీరు ఈ టాప్ వేరే దాని మీద వేసుకోవచ్చు, అలానే ప్యాంట్ కూడా మంచి మంచి లైట్ కలర్ తీసుకున్నారంటే, ఇది డార్క్ కాబట్టి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి లైట్ కలర్ ఏదైనా తీసుకుని వేసుకున్నారనుకోండి, రెండు డ్రెస్సెస్ కింద మీరు మార్చుకోవచ్చు, ఆ టాపు ప్యాంటు కూడా. సరే, ఇంకో విషయం ఏంటంటే, మనం చాలా ఖర్చు పెట్టేస్తాం. డ్రెస్ విషయానికి వస్తే మనకు నచ్చింది అనుకోండి, టాప్ నచ్చిన, చున్నీ నచ్చిన, ఆఖరికి ప్యాంట్ విషయం పక్కన పెట్టండి, చున్నీ నచ్చినా కూడా డ్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ప్యాంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి కంఫర్ట్ చూసుకోవాలి. అందరూ ఇప్పుడు లెగ్గిన్స్ వైపు వెళ్తున్నారు. నేను లెగ్గిన్స్కి వ్యతిరేకం కాదండో, నేను కూడా ఇప్పుడు లెగ్గిన్ వేసుకున్నా. ఎందుకు, ఇది చాలా లెంతీ ఫ్రాక్ అదే లాంగ్ లెంత్ టాప్ కాబట్టి అందులో వేసుకున్నాం. అదే కట్స్ వేసుకున్నారనుకోండి, కట్స్ టాప్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లెగ్గిన్ అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే మనకి కాస్త ఈ థైస్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి,
లేదా ఇటు హిప్, ఈ రెండు కూడా మీకు కాస్త ఎబ్బెట్గా కనిపిస్తాయి. కాబట్టి మనం అటువైపు వెళ్లకుండా మనకి కంఫర్ట్గా అనిపించినవి, మనకి నచ్చినవి, అలాగే సౌకర్యవంతంగా, కంఫర్ట్ అంటే సౌకర్యవంతంగా ఉన్నవి ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా మూవ్ అయిపోవచ్చు. జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, అలాగే కాస్త కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు లెగ్గిన్స్ వేసుకుంటారు, అదేం పర్వాలేదు. షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, మెయిన్ షాపింగ్ అండి. షాపింగ్స్కి వెళ్ళేవాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకోరు, బండి మీద కూర్చుని పోతారు. కానీ అది పక్క వాళ్ళకి చాలా అంటే ఏంటి అన్నట్టు ఆగి చూసేలాగా చేస్తుంది. కాబట్టి మనం దాని వైపు వెళ్ళకుండా, వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా ఇలాంటి పలాజో వైపు, లేదా ఇలా నేను ఇందాక చూపించిన ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్ వైపు వెళ్ళామనుకోండి, కాస్త కంఫర్ట్గా ఉంటుంది. అలాగే పేరప్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సరే, లాంగ్ అయింది కదా, ఇంకోటి చెప్తా. అసలు మెటీరియల్ అండి ఈ అంబరెల్లా డ్రెస్ గురించి మీకు ఇంకా చాలా విషయం చెప్పాలండి. దీని గురించి అయితే కోకొలను ఉన్నాయండి. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అయితే మీకు చెప్పానంటే ఇంకా అద్దరిపోతారంతే. ఇదండి బీబా బ్రాండ్ అండి. మనకి బ్రాండ్స్ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. బ్రాండ్స్ పిచ్చున్న వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని దీని వైపు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఈ బ్రాండ్కి డ్రెస్ మెటీరియల్ చూసుకోండి, సూపర్ మెటీరియల్ ఇది. ఈ పీచ్ కలర్ చూడండి, పీచ్ కలర్ మనకు అంత త్వరగా దొరకదండి. అందులోనూ ఇలాగా చూడండి, గోల్డ్ థ్రెడ్ తోటి నీట్ ఫినిషింగ్ అండి. మీకు దగ్గరికి పెడతా చూడండి, ఇదిగో కనిపిస్తుందా? అక్కడక్కడ ఈ చిప్స్ ఉన్నాయి చూసారా, గోల్డెన్ చిప్స్. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్కి, ఎంబ్రాయిడరీకి ఈ చిప్స్ మంచి అందం తీసుకొచ్చాయండి. ఇది యోక్ పార్ట్ అంతా ఉంది చూడండి, ఇదిగో. ఆ తర్వాత అంబ్రెల్లా ఫ్రాక్ ఇదంతా చూడండి. ఇంకొకటి ఏంటంటే డబల్ లేయర్ ఇచ్చారండి. ఇది కిందంతా గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది, ఇదిగో కింద. దీనికి మళ్ళీ కింద గోల్డ్ కలరు చిన్న పెయింట్లో వేసారనమాట. దీనికి ఇంకొకటి ఏంటంటే ఈ కట్ వచ్చింది. చాలామందికి ఈ కట్ డ్రెస్సెస్ చాలా ఇష్టం. నేను ఇందాక చెప్పాను కదా, లాంగ్ లెంత్ ఉన్న టాప్కి మీకు లెగ్గిన్ ఈజీగా వేసుకోవచ్చండి. వీళ్ళు కూడా మనకి లెగ్గినే ఇచ్చారు. ఇందులోకి లెగ్గిన్ వేసుకుంటే ఏంటంటే ఆ లుక్ వేరు. కొన్నింటికి లెగ్గినే అందం తెస్తుందండి, అది నేను ఒప్పుకుంటా. కానీ చెప్పా కదా, కట్స్ ఉన్న దానికి కాస్త అవాయిడ్ చేయండి. ఈ డ్రెస్కి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. దీనికి సాఫ్ట్ చూసారు కదా, నెట్టెడ్ దుపట్టా చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అండి ఇలా. కానీ ఎందుకో నాకు నప్పదేమో అని ఒక భయం కూడా కాదు, ఒక సిగ్గు వీడియో అలాగా. అందుకని నేను ఎప్పుడు ఈ నెట్టెడ్ వేసుకోను అనమాట. ఇటువైపు రాను ఎక్కువ. ఏంటంటే మీరు నన్ను సరిగా చూసుండరు, చూసే అవకాశం లేదనుకుంటా. ఇలా వేసుకుని వెళ్ళిపోతానండి. ఈ మధ్య కొద్దిగా స్టైల్ మార్చా. మళ్ళీ వెనకటి రోజులకు వచ్చి శుభ్రంగా రెండు వైపులా చున్నీ వేసుకుంటున్నాను. అయితే నేను నెట్టెడ్ వైపు రాలేదు ఇంకా. మనకి ఎందుకులే, చిన్నపిల్లలు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఈ గాగ్రా టైప్ది అయితే మాత్రం అన్ని వయసుల వాళ్ళకి బాగుంటుందండి. కాకపోతే కాలేజీ పిల్లలకైతే చాలా నీట్గా ఉంటుందని నా అభిప్రాయం. ఈ సాఫ్ట్ నెట్టెడ్ చున్నీ మీద, దుపట్టా మీద అదే కింద ఇచ్చారు చూసారా, గోల్డ్ వర్క్ ఇచ్చారు కదా, సేమ్ అదే మీకు పైపింగ్ కింద చిన్నది చూడండి, రిబ్బన్ సైజులో దీనికి అంచు కింద వేసుకొచ్చారు. దుపట్టా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా సేమ్ సైజు, ఎంత సైజు ఉండాలో అంత సైజే ఉంది. ఎక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు. చూసారా ఎంత నీట్గా ఉందో? అది సంగతి. ఏ బ్రాండ్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు చెప్తే నేను మీకు డిఎం చేస్తాను, సరేనా? ఇంకో డ్రెస్ వైపు వెళ్ళిపోదాం. వస్తున్నవి ఇప్పుడు ఉన్నవి అన్ని రోజులు కూడా సమ్మర్ కదా. సమ్మర్ అంటేనే మనం కాటన్ వైపు వెళ్ళిపోతాం. ఈ మధ్య ఏంటారండి, నా అన్ని కాటన్ వీడియోసే అవుతున్నాయి. అయితే ఈ టాప్ చూసారా ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. ఇది ఎల్లో అండి, లెమన్ ఎల్లో. లెమన్ ఎప్పుడు కూడా ఏంటో ఒక స్పెషల్ కూల్ ఫీలింగ్ ఇస్తుంది. అయితే ఇది చూడండి, చిన్న చిన్న పూలు, చిన్న కొమ్మలు, ప్యూర్ కాటన్ అండి. టాప్ చిన్న లేస్ ఇచ్చారు. ఈ మధ్య ఈ లేస్ బాగా
ట్రెండింగ్లో ఉంది, ఎక్కువ అందరూ వాడుతున్నారు ప్రతిదానికి కూడా. ఈ యోక్ పాట్ దగ్గర చూసారా వేరే క్లాత్ తోటి చూడండి, వేరే వేరే కలర్, ఇదే ఫ్లవరు కానీ వేరే కలరు, దాంతో మీకు యోక్ పాట్ అంతా నీట్గా లేస్ వచ్చింది. చూడండి టాప్ వచ్చేసి షార్ట్, ఇది జీన్స్ మీద చాలా బాగుంటుందండి. జీన్స్ మీద ఇది వేసుకున్నారనుకోండి మీకు మంచి లుక్ వస్తుంది. నాకు తెలిసి టీనేజ్ అమ్మాయిలు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి చాలా బాగా సూట్ అవుతుందండి. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా పర్వాలేదు. ఇది ఎల్ అండి, 40 సైజు. మనకి ఇందులో అన్ని సైజులు ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు డిఎం చేయండి. టాప్ అయిపోయింది కదా, చూసారా టాప్ విషయం చెప్పాలి. ఇది గౌన్ టైప్లో ఉంది చూసారా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కానీ ఇదిగో చూడండి. ఏమండి అస్తమానం ఇంగ్లీష్ రాదు అని అంటున్నాను అనుకోకండి. కొంతమంది ఉచ్చారణలోనే అంటే మాట్లాడే విధానంలోనే ఇంగ్లీష్ పదాలను చేరుస్తారు. కానీ నేను జర్నలిస్ట్గా ఒక రైటర్గా ఉన్నందుకు నాకు తెలుగు పదాలే ఎక్కువ వాడి తెలుగు పదాలు బాగా ఇంకిపోయాయి అనమాట. అందుకని సడన్గా ఇంగ్లీష్ పదాన్ని తీసుకొచ్చి నా సంభాషణలో చేర్చలేను. అంతే, రాకపోవడం ఏం లేదు, కానీ కొద్దిగా స్లో. మనమంతా తెలుగు మీడియం అయ్యాయి, మధ్యలోంచేమో డింకిలు కొట్టి వచ్చామయ్యే. ఇప్పుడంటే జర్నలిస్ట్గా రైటర్గా నేను స్థిరపడ్డాను, కానీ చిన్నతనంలో కుదురుగా చదువుకోలేదండి. అదే నాకు కాస్త ఇబ్బంది, కానీ అదే గర్వంగా చెప్పుకుంటాను నేను. మనలో ఉన్న మైనస్ని మనం ఎప్పుడు ప్లస్ల వైపు చేర్చుకుంటూ ఉండడం వల్ల మనం బాగుంటామని నా ఉద్దేశం. నా ఫ్రెండ్ కూడా ఇదే చెప్పింది, పున్ని. అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే చూడండి, ఇది కుచ్చులు చూడండి ఎంత నీట్గా ఉందో, అది కూడా యోక్ పార్ట్ దగ్గరే. మళ్ళీ మీకు ఇక్కడ ఉండదు కుచ్చులు. ఈ వీటి వల్ల చూడండి ఎంత నీట్గా ఉందో. గౌన్ మోడల్ కాబట్టి ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్స్ మీదకి, అదే మన జీన్స్ మీదకి టాప్ కింద బాగా పనిచేస్తుంది. అలాగే ఇక ఈ ప్యాంట్ గురించి చెప్పుకోవాలండి. దీని గురించి చెప్పేది ఏంటంటే పెద్ద చరిత్రే ఉంది. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. మధ్యలో లైట్ డార్క్, అది కూడా పీసెస్ అండి. మనకి రిబ్బన్ సైజులో కట్ చేసింది, రిబ్బన్ కన్నా కొద్దిగా పెద్దగా కట్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొకటి, ఇది పలాజో అండి, అది కూడా బెల్ టైప్లో చూడండి. పైనుండి ఏమో చిన్నగా స్టార్ట్ అయ్యి అక్కడ నుండి వచ్చే కొద్ది వెడల్పు వచ్చింది. ఇది బెల్ సిస్టంలో వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి కింద చిన్నగా జరి వచ్చి దాంతో లేస్ అనమాట, లేస్ తోటి డార్క్ క్లాత్ చూసారు కదా. ఇందాక టాప్కి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర చేశారు కదా, సేమ్ అదే వర్క్, అదే క్లాత్ కింద. అయితే ఇంకొక విషయానికి వస్తే ఎలాస్టిక్ ఉందండి. చూడండి ఎంతవరకు స్ట్రెచబుల్లో ఈజీగా వేసుకోవచ్చు. దీని దుప్పట్టా విషయానికి వస్తే చూసారా, ఇది ఈ మధ్య అన్ని కలర్స్తోనూ మీకు అన్ని కలర్స్తోనూ వస్తుంది ఒక లేసు. ఇదిగో అదే వేశారు వీళ్ళు కూడా. ఇక్కడ పింక్, ఇక్కడ బ్లూ, ఎల్లో, ఈ 3 కాంబినేషన్లోనూ ఈ దుపట్టా వచ్చేసి ఆ డ్రెస్కి చాలా బాగా సూట్ అవుతుందండి. చెప్పినట్టుగా టీనేజ్ అమ్మాయిలకి అయితే చాలా అందంగా ఉంటారు. ఇందులో అన్ని సైజులు ఉన్నాయండి. మీకు ఏది నచ్చిందో దాన్ని, మీకు ఏ సైజు కావాలో దాని గురించి చెప్తే నేను మీకు దాని వివరాలన్నీ తెలియజేస్తాను. ఇంకొకటి వచ్చేసి సమ్మర్కి కాటన్నే కాదండోయ్, కాటన్ మిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కాటన్ సిల్క్ మిక్స్. చూడండి ఈ టాప్ చూడండి ఎంత బాగుందో. ఎందుకో ఈ డ్రెస్కి అందం ఏంటో తెలుసా, ఈ కట్టే, ఈ క్రాసెస్ ఉన్నాయి చూసారా, ఈ బ్లాక్ వైట్ మిక్స్ ఉంది చూసారా, ఈ బ్లాక్ వైట్, ఇది వచ్చేసి మీకు అది లాంగ్ లెంత్ అనమాట. దానికి తగ్గట్టు కట్స్, హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇలా, హ్యాండ్స్ కూడా మీకు ఇదే స్ట్రైప్స్లో చూడండి ఎలా వచ్చిందో, క్రాస్ కాకుండా ఇలా వచ్చింది. అందువల్ల ఈ డ్రెస్ ఏంటంటే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు ఇది వేసుకున్నారనుకోండి చక్మన అంటారు. నా ఫ్రెండ్ ఇదే డ్రెస్ వేసుకున్నప్పుడు, అంటే ఈ డ్రెస్ కాదండో, ఇందులో ఇదే మోడల్ వేసుకున్నప్పుడు నేను వెంటనే అడిగా భలే ఉంది డ్రెస్ అని. నా సైజు చూడండి
ఎంత నీట్గా ఉందో. ఎక్కడున్నా కూడా ఈ డ్రెస్ మీద మనం ఈజీగా కనిపిస్తామండి. ఇంకో విషయం వచ్చి దీని దుప్పట్టా గురించి మాట్లాడుకోవాలండి. చాలా లెంత్ వచ్చింది. నీట్గా మనం వేసుకున్నా కూడా సేమ్ అదే క్లాత్ కాస్త సిల్క్ మిక్స్ తోటి ఉంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఏ వయసు వాళ్ళకన్నా బాగుంటుందండి. సమ్మర్ కదా, కాస్త కూల్గా ఉంది క్లాత్ వచ్చేసి. చూడాలంటే చెప్పాలంటే చాలా దగ్గరికి ఇలా ఒక కంఫర్ట్గా అనిపిస్తుంది, సౌకర్యవంతంగా. ప్యాంట్ విషయానికి వస్తే స్ట్రైట్ అండి, మామూలుగా వచ్చేసింది. మామూలు మనం అన్ని టాప్స్ మీద వేసుకునే మామూలు ప్యాంటే, కానీ ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా వేర్ చేయొచ్చు. ఓకేనా? ఈ వివరాలు కూడా మీకు నన్ను అడిగితే చెప్తానండి. ఇక ఆల్రెడీ మొన్న వీడియోలో మీకు చెప్పాను, చూపించాను కూడా. అయితే ఈ డ్రెస్సెస్ గురించి ఇంకా దగ్గరగా పెట్టి చూపించి చెప్పమన్నారు. లాంగ్ లెంత్ ఎంత ఉన్నది, ఏంటి లెంత్ ఎంత ఉంది అన్నది కూడా. అయితే ఫస్ట్ ప్యాంట్ గురించే మాట్లాడతానండి. ఏం లేదు, ప్యాంట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి మనకి ఏది నప్పుతుంది అనే విషయంలో కాస్త అనుమానాలు ఉంటాయి. చూడండి ప్యాంట్ చూడండి, స్ట్రైట్ ప్యాంట్ మనకి మామూలుగానే వచ్చింది. వెనకాలేమో ఎలాస్టిక్ ఉంది, ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా బొందు. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ నాడ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చెప్పనా? ఒకవేళ మనకి లూజ్ అయిందనుకోండి, లూజ్ అయితే దగ్గర లాగేసి కట్టుకుంటాం. టైట్ అయిందనుకోండి అది కూడా కంఫర్టే, ఎందుకంటే వెనక నుండి సపోర్ట్ చేస్తుంది, ఫ్రంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎంత వచ్చింది చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయే ఎంత వచ్చింది. ఇక టాప్కి వచ్చేసేసరికి చూడండి ఎంత బాగుందో. ఇది డై చేస్తారు చూసారా, మీకు ఆ క్లాత్లో అనిపిస్తుంది కదా, ఆ మోడల్లో ఉంది. కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఇది ఎలాంటి మిక్సీ లేదు. ఇంకొకటి సీక్వెన్స్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ పైన చూడండి మిషన్ ఎంబ్రాయిడరీ తోటి దానికి చుట్టూ లేయర్ వచ్చేసి చిన్న చిన్న పూసలు ఇలా వచ్చాయి. మీకు ఎంత బాగా కనిపిస్తుందో కదా. నెక్ అంతా కూడా మనకి నీట్గా ఉంది. ఇది లాంగ్ అండి, వచ్చేసి ఫ్రాక్ లాగా. దీనికి కట్స్ ఏం లేవు, లాంగ్ ఫ్రాక్లా వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా నీట్గా ఇలా సీక్వెన్స్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. వైట్ కదా, ఇది ఎప్పుడైతే మెరూన్ మీద వైట్ అయ్యేటప్పటికి చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. మామూలుగా ఇచ్చేయకుండా ఈ చివరికి వచ్చేసరికి చిన్నగా లేస్ ఇచ్చి ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఉంది. చాలామందికి ఇక్కడ బెల్ ఉంటే ఇష్టం, నాకు బెల్ ఇష్టం. ఇలా ఎలాస్టిక్ ఎప్పుడైతే వచ్చిందో, సన్నని ఎలాస్టిక్ కదా ఇది, మన చెయ్యి ఇలా పట్టినట్టు ఉంటుంది. అది కూడా ఒక మోడల్ అనమాట. వేసుకున్న తర్వాత చెయ్యి లూజ్గా కాకుండా ఇలా టైట్గా ఉండడం కూడా బాగుంటుంది. డ్రెస్కి ఒక న్యూ లుక్ వస్తుంది అనమాట. మంచి మనం చూడగానే భలే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది అన్ని వయసుల వాళ్ళకి బాగుంటుందండి. ముఖ్యంగా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా నప్పుతుంది. ఏదైనా ఫ్రంట్కి వచ్చేసి యోక్ పార్ట్ తర్వాత చిన్నగా కుచ్చొచ్చిందండి డ్రెస్కి, ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే. ఇదేంటంటే పట్టి ఉంచుతుంది అనమాట, ఎలాస్టిక్ లేదు, పట్టి ఉంచుతుంది. ఇంకొకటి మనకి కొద్దిగా లూజ్ వస్తుంది. ఇది ఎలా అంటే ఇలా వేసుకున్నాక ఇక్కడికి వచ్చేసప్పటికి టైట్ చేస్తూనే మళ్ళీ కిందకి వచ్చి, అంటే మనం ఎలా అంటే మామూలు మన గాగ్రా వేసుకుంటాం కదా, లాంగ్ లెంత్ ఫ్రాక్ వేసుకున్నాం అనుకోండి, అదే టాప్ అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక కింద నుండి లూజ్ అలా అనమాట. ఇది ఈ డ్రెస్ గురించి కూడా వివరాలు కావాలంటే నన్ను అడగండి. ఈసారి మొన్న నేను చూపించానండి, ఒక ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే, అదేంటి టాప్ నువ్వు మొత్తం ఫుల్గా ఓపెన్ చేసి చూపించలేదేంటి అని అడిగింది. నాకేమో ఓపెన్ చేసినవన్నీ తిరిగి మడత పెట్టాలంటే భయం, అది మడత రాదని. నేను బట్టలు మడత పెట్టడం చూస్తే మీరు అల్లిపోతారండి. ఇదిగో చూడండి, లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో.
ప్యూర్ కాటన్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్లా వచ్చింది, టెంపుల్ డిజైన్ లాగా, అలా టెంపుల్ లాగా అక్కడక్కడ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మరీ షార్ట్ కాదు, మరీ లాంగ్ కాదు. హ్యాండ్స్కి పైన చిన్నగా కుచ్చిచ్చాడు. ఎప్పుడైతే ఇది చూడండి బెల్ టైప్లో ఇక్కడికి చూడండి నీట్గా ఉంది కదా. ఈ బుట్ట పెట్టించుకుంటేనండి, ఒకప్పుడు ఈ బుట్ట చేతులు పెట్టుకోవడం ఒక మంచి ఫ్యాషన్ అనమాట. అవన్నీ పాత సినిమాల్లోంచి కాపీ కొట్టారనుకోండి, వాళ్ళు ఎక్కడో కొట్టుంటారు కాపీ. ఇప్పుడు నడుస్తుందంతా కాపీనే కదా. అయితే ఇది ఈ లాంగ్ ఫ్రాక్కి మంచి అందాన్ని తీసుకొచ్చిందండి. చూడండి ఇలా వచ్చి సింపుల్గా బటన్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కిందకు వచ్చేటప్పటికి కూర్చునండి ఇవన్నీ. అయితే స్టెప్స్ చూడండి, మళ్ళీ స్టెప్, ఇలా 3 స్టెప్స్లో ఫ్రాకు కంప్లీట్ అవుతుందండి. ఇది మీకు చాలా ఈజీగా వేర్ చేయొచ్చు. దీన్ని మనం మామూలుగా ఫ్రాక్లో వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ప్యాంట్ మీద చున్నీతోటి పేరప్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కూడా పనిచేస్తుంది. దీని కాస్ట్ చెప్తానండి. ఇది 750 మాత్రమే. మీకు ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. నాకు తెలిసి అన్ని వయసుల వాళ్ళకి అన్ని సైజులు మన దగ్గర ఉన్నాయండి. అన్ని వయసుల వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇదైతే 40 సైజు ఎల్. ఇంకొక డ్రెస్ వచ్చి ఇందులోనే బ్లాక్ కలర్ కూడా ఉందండి ఫ్రాక్. మీకు 2 కలర్స్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రెస్ వచ్చేసి టాప్ చూసారా, ఇందాక చెప్పాను కదా చిన్నగా మనం ఇందాక చూసాం ఒక అదేంటి టాప్ ఎల్లో, లెమన్ ఎల్లో, సేమ్ అలాంటిదే షార్ట్ టాప్ అండి. చిన్నగా కూర్చొచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ నెక్ పార్ట్ అంతా చిన్నగా కుచ్చిచ్చారు, మామూలుగా వదిలేయకుండా. అలాగే యోక్ పార్ట్ అంతా చూసారా, చిన్న చిన్న సీక్వెన్స్, దాంతో వర్క్ చేయడం వల్ల కాస్త మెరుస్తూ ఉంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు, 3/4 వచ్చింది. చాలా నీట్గా ఉంది. కింద చిన్నగా లేస్ ఇచ్చారు. ఓకేనా. ఇది వచ్చేసి దీన్ని షరారా అంటారండి. ప్యాంట్ విషయానికి వస్తే షరారా చూడండి మామూలుగానే స్టార్ట్ అవుతుంది, కానీ కిందకు వచ్చేసరికి కూర్చుంటుంది అనమాట. మన మోకాల దగ్గర నుండి చిన్నగా కూర్చుంటుంది. ఇదిగో చూడండి, లేస్ ఉండి కిందంతా బెల్ ఇవి ఇలా ఉంటుంది అనమాట. ఆఖరణ కిందన ఇదిగో చూడండి ఇలాగా లేస్ వచ్చి దానికి మళ్ళీ ఈ లేస్తో ఎండ్ చేశారు. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్ని వయసుల వాళ్ళకి బాగుంటుంది. మెయిన్ ఆఫీసెస్ వేసుకెళ్ళచ్చు. అయితే దీనికి దుప్పట్టా రాలేదండి, ప్యాంటు టాప్ ఈ రెండు కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అన్ని వయసుల వాళ్ళకి కూడా నప్పుతాయి. అయితే టీనేజర్స్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటాయి. మెయిన్ ఇంకొకటి చెప్పాలండి, వీళ్ళ దగ్గర మన ఓన్లీ శారీసే, మన డ్రెస్సెసే కాదు, శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ గురించి ఒక్క చిన్న 2-3 వివరాలు చెప్తాను. ముందు ఒక టాప్ చూపించారండి మీకు, ఒక టాప్ ఒక చున్నీ. ఆ 2 మొన్న మిస్ అయ్యా. ఎందుకు చెప్పాను కదా మడత పెట్టడం రాదని, అందుకోసమని నేను అవి మడత పెట్టకుండా విప్పకుండా మీకు పైన చూపించేసా. ఇప్పుడు విప్పి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు చూస్తే ఏంటి, లాంగ్ ఫ్రాక్ కదా. ఈ లాంగ్ ఫ్రాక్కి కింద ప్యాంటు చున్నీ ఉంటే ఎలా ఉంటుంది కదా, ఇప్పుడు చూపిస్తాను. ఈ డ్రెస్ చూసారా, ఇది లాంగ్ అండి, లాంగ్ ఫ్రాక్. ఎలా వచ్చింది, హ్యాండ్స్ చూడండి ఎంత పొడుగు వచ్చాయో. హ్యాండ్స్ దగ్గర చిన్నగా ఎలాస్టిక్ ఉంది, లాంగ్ వచ్చాయి బాగా. కొద్దిగా ఎలా అంటే మామూలుగా ఎయిర్పోర్ట్ అంతా కూడా చిన్నగా సీక్వెన్స్ వచ్చిందండి. చిన్న, మరీ పెద్దది కాదు చిన్నది కాదు,
నీట్గా వచ్చింది. ఇలా నెక్ వచ్చింది. నెక్ పార్ట్కి చిన్న బటన్ ఇచ్చారు. ఈ బటన్ ఏంటంటే మనకి మంచి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి కుచ్చు వచ్చి మళ్ళీ స్టెప్ అనమాట. ఇందాక చూపించినట్టే సేమ్ అదే మోడలు. అయితే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ప్యాంట్ వచ్చిందండి. మంచిగా స్ట్రైట్ ప్యాంట్ అనండి. ప్యాంట్ ఎదురు వచ్చేసి ఈ నాడతో ఇందాక చెప్పా కదా, వెనకాల నుండి ఎదర్ నుండి కూడా సపోర్ట్ ఉంటుందన్నమాట. మనకి లాంగ్ ఫ్రాక్ కింద వేసుకోవచ్చు. ప్యాంట్ తోటి పేరప్ చేసుకుని వైట్ టాప్ వేసుకున్నాం అనుకోండి, ఎంత మంచి పేర్ అవుతుందో తెలుసా మీకు. రెండు సెట్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే దీని చున్నీ కూడా బాగుందండి. చూడండి చున్నీ ఎంత నీట్గా ఉందో. ఎప్పుడైతే లాంగ్ ఫ్రాక్ మీద చున్నీ ప్యాంటు వచ్చాయో ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుందండి. లేదు అంటే నేను చెప్పినట్టు వేరే టాప్ మీద వేరే ఈ ప్యాంట్ తోటి ఈ చున్నీ తోటి మీరు పేరప్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. సరేనా? అలాగే ఇప్పుడు ఇందాక చెప్తూ ఆగిపోయాను కదా, ఇంకొక టాప్ ఉందండి, ఇంకొక డ్రెస్ ఉంది, అది కూడా పరిచయం చేసేస్తాను. ముందుసారి చూపించింది అయితే సరిగా కనిపించలేదు, ఇంకా విప్పి చూపిస్తే బాగుండేది అన్నట్టు అన్నారు, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అనమాట ఇది. ఎందుకన్నానంటే ఈ రెడ్ కలర్కి ఈ వైట్ చూడండి, వైట్ ఎలిఫెంట్స్ మంచి నిజంగా చూడగానే ఆకర్షణీయంగా ఉంది. అవునా కదా? ఇది కూడా మిషన్ మీద మనకి వచ్చిన వర్క్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. అయితే మనం వేరే సైట్స్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఈ పీస్ చూపించి తర్వాత వేరే పీస్ పంపిస్తున్నారు. అది కూడా ఏదో అలా వేసేస్తున్న ప్రింటో లేకపోతే వేరే ఏదో పంపిస్తున్నారు. అందుకని మనం పట్టుకొని క్లాత్ని బాగా ఫీల్ అయిన తర్వాత కొనుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ట్రస్టబుల్ పేజెస్ దగ్గర నుండి కూడా మనం తీసుకుంటే ఎలాంటి మోసాలకి గురి కాకుండా ఉంటాం. ఆన్లైన్ షాపింగ్ మంచిదే, ఇప్పుడంతా ఆన్లైనే కదండి. మన మనీ ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నాం. అందుకని నేను అనేది ఏంటంటే మనం ఏదైనా కూడా నమ్మకం మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దేనైనా నమ్మామంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. నమోస్తుతే వస్త్రాలయ వాళ్ళు అమెరికాకు కూడా, నేను ముందు మీకు చెప్పాను, అమెరికాకు కూడా సప్లై చేస్తారండి. అక్కడ వీళ్ళకి ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారనమాట. అందుకని వాళ్ళు చాలా ప్యూర్గా, మన ఇండియా పరువు పోకూడదు కదండి అక్కడికి. అందుకని నేను చెప్తున్నది అందుకే మనం ఇక్కడ నుండి వ్యాపారం చేస్తున్నామంటే అందరికీ నమ్మకాన్ని కలిగించాలి. అలాంటి నమ్మకాన్ని మీకు నమోస్తుతే వస్త్రాలయ్యే వాళ్ళు డెఫినెట్గా ఇవ్వగలరండి, నేను చెప్తున్నాను కదా. సరే, ఈ డ్రెస్ విషయానికి వస్తే ప్యూర్ కాటన్ అండి, ఎలాంటి సిల్క్ మిక్స్ లేదు. మీకు నీట్గా ఈ వేసవకాలానికి సెట్ అవుతుంది. సైజు మీకు వచ్చేసి ఇది XXL అండి, 44 సైజు. మీకు చూస్తే చూడండి, స్ట్రైట్ ప్యాంట్, ఇదేమి మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొకటి లాంగ్ టాప్, కట్స్ వచ్చాయండి. దీని ప్రైస్ కూడా నేను మీకు డేమ్ చేస్తాను. ఇక మీకు నేను మొన్న ఓపెన్ చేసి చూపించకుండా పెట్టేసిన ఒక డ్రెస్, ఒక చున్నీ, రెండు ఉన్నాయండి. దుపట్టా గురించి, డ్రెస్ గురించి చెప్తా. దానికన్నా ముందు వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉన్నాయండి. మనం శారీస్ని ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా చెప్తాను. వేసవ కాలానికి కాటన్ చాలా మంచి కంఫర్ట్ ఇస్తుంది. నేను అన్ని వీడియోస్లోనే అదే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను కాటన్ మీదే వర్క్ చేస్తున్నాను కాబట్టి. ఇదిగోండి, చూడండి ఈ శారీ ఎంత బాగుంది కదా. ఈ శారీ ఎల్లో మీద వైట్ బుటాస్ తోటి వచ్చిందండి. విప్పి చూపిస్తాను, ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇలా వచ్చింది. అలాగే మనకి ఒక ఊపేసిన ఒక మెటీరియల్ ఏంటో తెలుసా?
చూడండి నారాయణపేట. ఈ నారాయణపేట డ్రెస్సెస్ లంగా ఓణి, అలాగే లాంగ్ ఫ్రాక్స్, శారీస్, ఆఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఒక ట్రెండింగ్ అండి. ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ నడుస్తోంది. మీకు ఏదైనా కావాలి అంటే కనుక మన దాంట్లోకి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు మెరూన్ అండి. ఇందులో బ్లాక్, గ్రీన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు చూడండి ఎంత పెద్ద అంచు వచ్చిందో నీట్గా. ఇవన్నీ కూడా నెమళ్ళు అనమాట. ఈ ఇందులోనూ 3 కలర్స్ ఉన్నాయండి. ఇది చూసారా, లెంత్ చూడండి. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. ఈ నారాయణపేట మీకు కావాలి అంటే కనుక హాఫ్ శారీస్కి, ఫ్రాక్స్కి, అలాగే మన లాంగ్ ఫ్రాక్స్కి కూడా నీట్గా ఉంటుందండి. ఇంకొకటి చూడండి, ఈ శారీ బాగుంది కదా. ఇది ప్యూర్ కాటన్ అండి. ఇందులో మనకి అన్ని కలర్స్ ఉన్నాయి. మీకు పింక్, మెరూన్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్దవాడికి ఈ సమ్మర్ టైంలో నీట్గా ఉంటుంది, వేసుకుంటే కాస్త కూల్ ఫీలింగ్ ఉంటుంది. మనకి ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో కాటన్ మనం, మా అబ్బాయి అనండి, మీరు ఏం కంగారు పడకండి, అయితే సమ్మర్లో ఇది మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుంటుందో. టెంపుల్ డిజైన్ అండి ఇది. చూడండి రంపం డిజైన్ అంటారు కదా, అలా వచ్చిందనమాట. ఇది పెద్ద అంచుతో వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. ఇది ట్రెండింగ్లో ఉన్న ఐటమ్. మీకు ఈ శారీ అన్ని వయసుల వాళ్ళకి బాగుంటుంది అని అన్ను. ఇది పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. ఇది అన్ని వయసుల వాళ్ళకి కట్టే శారీ కాదు, పెద్దవాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళు కూల్గా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి టెంపుల్ డిజైన్. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయండి. మీరు ఏ కలర్ అయినా సరే కానీ ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఈ పెద్దవాళ్ళందరికీ నప్పుతుంది. ఇక ఒక చున్నీ గురించి, అదే ఒక దుపట్టా గురించి, ఫ్రాక్ గురించి కూడా, లాంగ్ ఫ్రాక్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను దాని గురించి వివరించిస్తే ఇంకొక 1 అవర్ అవుతుంది. మీరు అందరూ కూర్చుని దీన్ని ఓపిక్గా చూడరు. కాబట్టి ఇక్కడికి బ్రేక్ ఇస్తూ ఇంకో వీడియోలో, అంటే ఒక షార్ట్ వీడియోలో ఆ దుపట్టా గురించి, లాంగ్ ఫ్రాక్ గురించి చెప్తాను. ఓకేనా? ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.